పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ కూడా పొరబడుతూనే ఉన్నారు. అది అందులో ఒక విషయం ఏమిటనంటే, దేవుడు అదృశ్యుడై ఉన్నాడంటండి. ఈ అదృశ్యుడై ఉన్న విషయాన్ని బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందనంటే, పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా తెలియజేస్తాడు, యేసుక్రీస్తు వారు తెలియజేశారు, అపోస్తలులు తెలియజేశారు. ఇలాగ ఇన్ని విషయాలు తెలియజేయబడుతున్నప్పటికీ కూడా అనేకమైన చోట్ల ఏమని పొరబడే అవకాశం ఉందనంటే, దేవుణ్ణి చూచాము, దేవుడు కనబడ్డాడు అనే అలాంటి తలంపునే కలిగి ఉంటారండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, ఎవడు కూడా చూచి ఉండలేదు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుందండి. తెలుసుకోకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే, దేవుడు అనేక మందికి అనేక రూపాల్లో కనిపిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంటదండి. అవునా? తెల్లవారుజామున 4:30 గంటలకి లూదే పెద్దమ్మకి ఎలా కనబడ్డాడంట దేవుడు, రెక్కలు పటపటలాడిస్తూ తెల్లని పావురంలాగా నా ముందు మెదలుతున్నాడు. ఇలాంటివన్నీ మనం సహోదరుల దగ్గర, సోదరిమణుల దగ్గర బయట వింటూ ఉంటాం కదండి. అలా వింటున్నప్పుడు మనం పొరబడుతున్న విషయాలు ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా ఒక విషయం చెప్తుంది. ఏమని చెప్తుందనంటే, ఎవడును ఎప్పుడును దేవుని చూచి ఉండలేదు.